హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న రిక్వెస్ట్ మీ నుంచి, ఒక ఎంకరేజ్మెంట్ లాగా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్టోరీని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు స్టోరీ ఏంటంటే కాశ్మీర్ ట్రిప్. నా పేరు కార్తిక్. నాకు 29 ఏళ్ళు. హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఇది నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన. కేవలం ఓ హాలిడే ట్రిప్ అనుకున్న నా ప్రయాణం నా జీవితాన్ని మార్చేస్తుందని ఊహించలేదు. అప్పటిదాకా భూతాలు, పిశాచాలు, దయ్యాలపై పెద్దగా నమ్మకం లేని నేను ఆ రోజు తర్వాత పూర్తిగా భయంతో బతికే మనిషిని అయ్యాను. ఇది 3 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవమైన సంఘటన. అది జనవరి నెల, చలికాలం. మేము 4 మిత్రులం, నేను, సంతోష్, విక్రమ్, జితేందర్ కలిసి కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మంచు కొండలు చూడాలని, గుల్మార్గ్లో స్కీయింగ్ ఆనందించాలనే ఉద్దేశంతో ఓ వారం ముందే టూర్ బుక్ చేసుకున్నాం. అందరికీ ఒక రిలాక్సేషన్ బ్రేక్ కావాలనిపించింది. మా ప్రయాణం స్టార్ట్ అయింది. మొదటి రోజు శ్రీనగర్ చేరుకున్నాం. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి అక్కడి చలికి మేము షాక్ అయ్యాం. అసలే చలికాలం, 3 డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ. నార్త్ ఇండియన్స్కి పైగా స్నోఫాల్ ఉండే ప్లేసెస్లో కామన్ అనుకుంటా. ఎంతైనా టూరిస్ట్కి కొంత ఎగ్జైటింగ్గానే ఉంటుంది. హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాం కదా, వాళ్ళే డ్రైవర్ని పికప్ చేసుకోవడానికి పంపించారు. డ్రైవర్ చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాడు. ఆల్మోస్ట్ మా ఏజ్ గ్రూప్. అలా అక్కడ చూడాల్సిన ప్లేసెస్ గురించి మాట్లాడుతూ హోటల్ చేరుకున్నాం. తర్వాత 2 రోజులు పర్యాటక ప్రాంతాలు చూసాం. దాల్ లేక్లో తేలుతూ నవ్వుకుంటూ మేము కలిసి గడిపిన ఆ రోజులే చివరి సంతోషపు రోజులు అన్న విషయం ఆ రోజు మాకు తెలియలేదు. 3వ రోజు గుల్మార్గ్ వెళ్ళాలని మేము ప్లాన్ చేసుకున్నాం. కానీ అక్కడ వాతావరణ పరిస్థితుల కారణంగా రోడ్ బ్లాక్ డ్యూ టు హెవీ స్నోఫాల్ అని తెలిసింది. అప్పటికే హోటళ్ళన్నీ ఫుల్ అయ్యాయి అంటూ మా డ్రైవర్ చెప్పాడు. ఇప్పుడు ఈ చలిలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు మా డ్రైవర్ అన్నాడు, మీరు ఓకే అంటే ఈ రోడ్ బ్లాక్ క్లియర్ అయ్యే వరకు ఒక చిన్న గెస్ట్ హౌస్ ఇక్కడే ఫారెస్ట్లో ఉంది, కానీ అక్కడ ఎక్కువగా ఎవరు వెళ్ళరు. డ్రైవర్ మాటలు విని మేము ఈ చలిలో ఇబ్బంది పడే కంటే ఎక్కువ ఫెసిలిటీస్ లేకపోయినా సరే ఉండటానికి ఒక ప్లేస్ చాలు అనుకున్నాం. మేము పెద్దగా ఆలోచించకుండా అంగీకరించాం. నిజానికి 4 అడవిలోని ఆ మిస్టీరియస్ ప్లేసెస్ అంటే ఇష్టపడే వాళ్ళమే. అలా ఫారెస్ట్ చూస్తూ స్నోఫాల్లో ఆ గెస్ట్ హౌస్కి చేరుకున్నాం. ఆ గెస్ట్ హౌస్ అసలు హోటల్లా అనిపించలేదు. అది బాగా పాతకాలం నాటి భవనం. మంచు పొగల్లో మునిగిపోయి దట్టమైన అడవుల్లో ఉంది. చుట్టూ ఏ ఒక్కటి కనబడలేదు. మేము చేరేసరికి ఈవినింగ్ అయింది. సూర్యుడు మాయమయ్యే టైం అన్నమాట. గేట్ ఓపెన్ చేస్తూ ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు. కళ్ళు లోతుగా, ముఖం ముడతలు. సుమారుగా ఒక 65 ఏళ్ళుంటాయి. దుస్తులు పాతవి. చేతిలో ఒక చిన్న టార్చ్ పట్టుకొని వచ్చాడు. ఆ వృద్ధుడు అక్కడే కేర్ టేకర్. ఇక్కడ బస చేయాలి అనుకుంటున్నారా? ఆలోచించుకొని లోపలికి రండి బాబు. ఈ గెస్ట్ హౌస్కి ఎవరు రాకపోవడంతో ఎప్పుడూ మూసేశారు. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండకూడదు. నిశ్శబ్దంగా ఉండి తెల్లవారగానే వెళ్ళిపోండి, లేదంటే ప్రమాదంలో పడతారు అన్నాడు. మేం నవ్వేశాం. ఓల్డ్ మ్యాన్ హారర్ స్టోరీస్ మొదలు పెట్టాడు చూడు అన్నాడు సంతోష్. నిజం చెప్పాలంటే అతని ముఖం చూసిన వెంటనే ఏదో వింత అనుభూతి కలిగింది. కానీ మిత్రుల మధ్య కూల్గా ఉండాలని నేను నవ్వేశాను. అంతా సర్దుకొని మేము గదిలోకి వెళ్ళాం. గదులు చల్లగా ఉండటమే కాకుండా ఏదో వింత నిశ్శబ్దం వ్యాపించి ఉంది. గోడల మీద పాత ఫొటోస్, కొన్ని చోట్లలో వెలుగు తప్ప మిగతా లైట్లు పని చేయడం లేదు. సాయంత్రం 7 అయ్యేసరికి బయట మంచు మరింతగా కురిసింది. ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతుండగా సంతోష్ ఒక ప్రశ్న వేశాడు. అయినా ఈ ప్లేస్ అంత డెడ్గా ఉంది, చుట్టూ ఏమీ లేవు. ఇక్కడ గెస్ట్ హౌస్ ఎందుకు ఉంచారో ఎవరికైనా అర్థమైందా? జితేందర్ నవ్వుతూ, బహుశా మనలాంటోళ్ళ కోసం అనుకుంటా. ఇలా నవ్వుకుంటూ మేము ఆ సాయంత్రం గడిపాం. రాత్రి 11:30 అవుతుంది టైం. గదిలో ఉన్నప్పటికీ నిద్ర రావటం లేదు. చలికి ఒళ్ళు గడ్డకట్టిపోతున్నట్టు అనిపిస్తోంది. విండో గ్లాస్ మీద మంచు పొగలు ఏర్పడ్డాయి. బయట చూశాను. మంచు ముసురు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కానీ ఆ ముసురులో ఒక నీడ కదులుతున్నట్టు గమనించాను. కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించింది.
మంచు ముసురులో నీడ, నా భ్రమ, ఎవరైనా నిజంగా ఉన్నారా? ఇలా నా మదిలో సందేహాలు మొదలయ్యాయి. వెంటనే సంతోష్ని నిద్రలో నుంచి లేపాను. బయట ఎవరో ఉన్నారు సంతోష్, చూడు అన్నాను. అతడు అలసటగా లేచి బయట చూశాడు. కానీ ఆ నీడ మాయమైంది. నువ్వేమైనా హెలిసినేషన్లో ఉన్నావేమో, మంచులో తప్పనిసరిగా ఇలాంటి ఫీలింగ్ వస్తుంది అన్నాడు సంతోష్. కానీ నాలో మాత్రం ఏదో భయం పెరిగిపోయింది. అలా మేమంతా మళ్ళీ పడుకున్నాం. రాత్రి నిద్రలో ఉన్నాను, కానీ ఏదో వింత శబ్దం నన్ను మేల్కొల్పింది. గుండె బరువుగా ఉంది. గదిలో ఓ చల్లదనమే కాదు, ఏదో చీకటి వ్యాపించి ఉన్నట్టు అనిపించింది. గడియారం చూస్తే మార్నింగ్ 3 అయింది. అంతా నిశ్శబ్దం. విండో దగ్గర మళ్ళీ అదే నీడ. నిజమా అన్న అనుమానం కలిగింది. కానీ నేను ఈసారి స్పష్టంగా చూశాను. ఆ గ్లాస్ విండో మీద చేయి ముద్రలు. గుండె వేగంగా కొట్టుకుంది. కళ్ళు పెద్దవి చేసి మళ్ళీ తెరిచి చూస్తుంటే గాజు మీద చేతి వేలు గుర్తులున్నాయి. తలుపు దగ్గర మళ్ళీ ఆ శబ్దం వినిపించింది. కేవలం తలుపుని గేలిగా తడుతున్నట్లు ఉంది. ఆ శబ్దం నెమ్మది నుంచి వేగంగా మారింది. నా గుండె భయంతో మోగుతున్నప్పుడు ఆ తలుపు అవతల నుండి ఒక స్వరం వినిపించింది. నన్ను చూశారా? నన్ను చూస్తే తప్పించుకోలేరు. మొదటిసారి నా శరీరం వణికిపోయింది. అది ఏ ఆడవారి స్వరం కాదు, మనిషి స్వరం కాదు. బయట ఏదో ఉంది, చాలా దగ్గరగా ఉంది. విక్రమ్, సంతోష్, జితేందర్కి చెప్పాను. వారిలో ఎవరికీ నమ్మకం లేకపోయినా విండో గ్లాస్ దగ్గర వేల గుర్తులు చూసి ఒక్కసారిగా వాళ్ళంతా షాక్ అయ్యారు. సంతోష్ బయటకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. బయటకి వెళ్ళొద్దు, అది బయటే ఉంది, మన కోసం ఎదురు చూస్తుంది అన్నాను నేను. జితేందర్ విండో ఓపెన్ చేయబోయాడు. వెంటనే గాలిలో నుంచి ఓ వింత వాసన వచ్చింది. అంతే, మేం గదిలో లైట్స్ వేశాం. కానీ ఆశ్చర్యంగా ఆ ముద్రలు మాయమైపోయాయి. గాజు మీద ఉన్న వేల గుర్తులే కనిపించకుండా పోయాయి. విషయం పక్కనే ఉన్న కేర్ టేకర్కి వెళ్ళి చెప్పాం. అతను ఏమాత్రం ఆశ్చర్యపడలేదు. అతని ముఖంపై భయం కూడా లేదు. నువ్వు చూసావా? అయితే ఇప్పుడు మొదలవుతుంది. మొదటి చూపు కనిపించిన రాత్రే మొదలు. 3వ రాత్రికి మీలో ఎవరో పోవాల్సిందే. అతను చెప్పిన మాటలు మాకేమీ అర్థం కాలేదు. అయితే ఏదో మనిషికి మించి ఉన్న శక్తి బయట ఉంది అని భయం గుండె లోతుల్లో మొదలైంది. 2వ రోజు ఉదయం పొద్దున్నే భయంతో బయటికి వెళ్ళి చూడాలని నిర్ణయించుకున్నాం. మంచులో అడుగులు ముద్రలు కనిపించాయి. కానీ అవి మామూలు మానవ ముద్రలు కావు. అవి చాలా పెద్దవి. అంతేకాదు, కాళ్ళ ముద్రలు లాంటివి కావు. ఆ ముద్రలు చూడగానే స్పష్టమైంది. అవి 2 చేతుల ముద్రలు, ఒక స్త్రీవి. రక్తపు మచ్చలతో ఉన్నట్లు కనిపించాయి. మరింత భయానక విషయం ఏంటంటే ఆ ముద్రలు గెస్ట్ హౌస్కి దూరంగా పోకుండా మా గదికి చుట్టూ తిరుగుతూ అంచెలంచెలుగా నత్త నడకల్లో తిరుగుతున్నట్టు ఉన్నాయి. అవి మనిషి ముద్రలు కాదు. కానీ కేర్ టేకర్ మాటలు అంత వింతలాగా నమ్మేలాగా అయితే లేదు. ఫారెస్ట్ కదా, ఏదో వైల్డ్ యానిమల్ అనుకున్నాం. ఇంకా అక్కడ ఉండొద్దు అని డిసైడ్ అయ్యి వెళ్ళడానికి ట్రై చేశాం. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి, ఇంట్లోకి ఏదో శక్తి లాగినట్టు వచ్చేస్తున్నాం. అవి పిశాచపు గుర్తులు అన్న విషయం మేము అర్థం చేసుకున్నాం. మళ్ళీ రాత్రి వచ్చేసింది. ఈసారి గదిలో నిద్రలో ఉన్న విక్రమ్ అరుపులతో మేమంతా ఉలికిపడ్డాం. నన్ను తీసుకుపోతుంది, నా మీదే ఉంది, చీకట్లో అది నన్ను చూస్తోంది అని అరుస్తున్నాడు విక్రమ్. విక్రమ్ గుండెల మీద ఎవరో గీరినట్టు గాఢమైన గాయాల ముద్రలు కనిపించాయి. అతను గాల్లో పైకి లేచి వణికిపోతున్నాడు. వెంటనే తలుపు నాక్ అవ్వడం స్టార్ట్ అయింది. తలుపుల అవతల ఏదో ఉంది. అది మనిషి కాదు, మంచులో కనిపించే ఒక ఆడదయ్యం. విసిగిపోయిన గొంతుతో దాని మాటలు వినిపించాయి. మీరు నన్ను చూశారు, ఇప్పుడు మీరు నా సొంతం. ఆ ఒక్క మాటే చాలు. దాని గొంతులో వినిపించిన ఆ శబ్దాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. ఆ రాత్రి మంచు కురుస్తుంది. గెస్ట్ హౌస్ బయట ఓ దయ్యం ఎదురు చూస్తుంది. గదిలో మేమంతా వణికిపోతూ ఉన్నాం. తలుపు బయట నుండి నెమ్మదిగా తడతడా మోగింది. ప్రతి శబ్దం, ప్రతి నిమిషం మా గుండెల్ని చీల్చుతోంది. విక్రమ్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అతను నిద్రలో గాలిలోకి పైకి లేచి బిగుసుకుపోతూ గట్టిగా అరుస్తున్నాడు. ఇది నన్ను తీసుకెళ్తుంది, ఏదో నా మీద ఉంది, నన్ను బంధించింది అని గట్టిగా అరుస్తున్నాడు విక్రమ్ ఒంటిపై గాఢమైన గీతలు కనిపించాయి. గుండె మీద గీరినట్టు ఉండే గాయాలు, వాటి నుండి రక్తం జారుతుంది. అప్పుడే
కేర్ టేకర్ గంగా జలాన్ని ఇచ్చాడు. వెంటనే సంతోష్ దాన్ని పట్టుకొని జితేందర్ గదిలో గంగా జలాన్ని స్ప్రే చేశాడు. నేను భయంతో శ్లోకాలు, మంత్రాలు లాంటివి జపించాను. అప్పుడే తలుపు అవతల నుండి వినిపించింది ఆ శబ్దం. విశ్రాంతి కావాలి నాకు, ఎవరైనా కావాలి. నన్ను చూశారు, ఇప్పుడు మీలో ఎవరూ ఉండరు. ఆ మాటలు వినగానే మరణాన్ని ప్రకటించిన తీరు అది. మేము వెంటనే గెస్ట్ హౌస్ కేర్ టేకర్ వద్దకు వెళ్ళాం. నేను అన్నాను కదా తెల్లవారు ముందే వెళ్ళిపోవాలి అని, దాన్ని చూడొద్దు అని. ఇప్పుడు ఇక 3వ రాత్రి వచ్చేలోగా మీలో ఒకరు పోతారు. అది ఓ ఆడదే. గతంలో ఓ ప్రాంతంలో ఓ గ్రామం ఉండేది. ఆమెను గ్రామస్తులే బలిచ్చారు. మంచుకొండ మీద ఊరికి సంబంధించిన పాపం చేసింది. ఆ మృతదేహం లభించలేదు. ఆమె ఆత్మ మంచులోనే విలీనమయ్యింది. ఇప్పుడు ఆమె నీడగా బయట తిరుగుతోంది. ఎవరు ఆమెను చూసినా వారు ఆమె సొంతమని చెప్పాడు కేర్ టేకర్. అతను చెప్పిన ప్రతి మాట మాకు మనసులో గుచ్చినట్లే అయింది. ఏం చేయాలి మరి అని అడిగాడు సంతోష్. రేపటి తెల్లవారక ముందే ఇది ముగియాలి. మంచులో దొరికే ఆ రక్తపు చీరను తగలబెట్టాలి, లేదంటే అది మీలో ఒకరిని తీసుకుపోతుంది అని అన్నాడు కేర్ టేకర్. బయటకు వెళ్ళాలంటే మేము దయ్యానికి ఆహారంలా మారిపోతామేమో అన్న భయం. రాత్రి 3:30 అయ్యింది. కేర్ టేకర్ ఇచ్చిన ఆ మంత్రించిన ఇనుపదండం, గంగాజలం, నూనె దీపాన్ని పట్టుకొని మేమంతా బయటకు వెళ్ళాం. బయట మంచు వర్షంలో కురుస్తోంది. గాలి లేదు, కానీ మంచు ముసుగు భయానకంగా ఉంది. గెస్ట్ హౌస్ చుట్టూ చూసాం. వెండి రంగుల్లో మెరిసేలా ఉన్న మంచులో ఒక రక్తపు చీర ముక్క కనబడింది. దాని చుట్టూ బిగుసుకున్న ఆ దయ్యాన్ని మేము చూసాం. సరిగ్గా మనిషిలా కాకుండా వింత ఆకారంలో ఉన్న ఆ ఆడదయ్యం వేగంగా కాదు, నెమ్మదిగా ముందుకు నడుస్తూ మా దగ్గరికి వస్తుంది. అది బలహీనంగా అనిపించింది, కానీ దాని ముఖాన్ని చూసిన నాటి నుంచి ఆ భయంకరమైన మొహాన్ని మర్చిపోలేము. కళ్ళు లేవు, నోరు రక్తంతో నిండినట్లుంది. దాని శబ్దం, నేను ఓడిపోలేను, నన్ను చూసిన వారు నాతో వస్తారు. జితేందర్ దగ్గర గంగాజలాన్ని దాని మీద చల్లడంతో అది గట్టిగా అరవడం మొదలుపెట్టింది. పొగలు వచ్చాయి. మరింత బలహీనపడినట్టు అనిపించింది. వెంటనే ఆ చీర ముక్కను పట్టుకొని మేము దాన్ని తగలబెట్టాం. దయ్యం గట్టిగా విలపించింది. నెమ్మదిగా మంచులో మాయమైంది. ఆ వెంటనే విక్రమ్ పరిస్థితి సాధారణమైనట్టు అనిపించింది. విక్రమ్ నిద్రపోయాడు. చిన్నపాటి నిశ్శబ్దం. మేము ఆ గెస్ట్ హౌస్ వదిలి వెళ్ళిపోయాం. గెస్ట్ హౌస్ దాటి వెళ్ళేటప్పుడు వెనక్కి చూస్తే. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.